మన భారతదేశ జాతీయ భాష ఏది? మన భారతదేశ నేషనల్ లాంగ్వేజ్ ఏది అంటే అందరూ టక్కున చెప్పే సమాధానం హిందీ అని. ఇదే మీ సమాధానం అయితే మీరు కూడా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన జాతీయ భాష హిందీ అని కొన్ని దశాబ్దాల కాలంగా కొంతమంది ఒక పచ్చి అబద్ధాన్ని మన మెదడులో నూరిపోస్తూ వస్తున్నారు. కానీ మన భారత రాజ్యాంగం కావచ్చు, కొన్ని కోర్టు తీర్పులు కావచ్చు, మన భారతదేశానికి జాతీయ భాష లేదు అని చెప్పినాయంటే మీరు నమ్ముతారా? అయితే ఆధారాలతో మీ ముందు ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటి ఆధారం ఏంటంటే సాక్షాత్తు మన భారత రాజ్యాంగంలోని పార్ట్ 17 ఆర్టికల్ 243 ప్రకారం మన భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా మాత్రమే గుర్తించింది, కానీ జాతీయ భాషగా గుర్తించలేదు. అయితే హిందీ ఒక్కటే కాదు, ఇంగ్లీష్ ను కూడా అధికార భాషగానే గుర్తించింది. ఒకవేళ అధికార భాషనే జాతీయ భాషని వీళ్ళు అనుకుంటే అప్పుడు ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా జాతీయ భాష అవ్వాలి కదా. హిందీని ఎక్కడ జాతీయ భాష అని రాజ్యాంగంలో గుర్తించలేదు. పైగా 8వ షెడ్యూల్లోని మన తెలుగుతో సహా 22 భాషలకు రాజ్యాంగ హోదా ఇచ్చి వచ్చింది. ఇక రెండవ అతిపెద్ద ఆధారం ఏంటంటే 2010లో సురేష్ కచాడియా అనేటటువంటి వ్యక్తి గుజరాత్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది, ఒక పిల్ వేయడం జరిగింది. ఏంటి అంటే ప్యాకేజ్డ్ వస్తువుల మీద వివరాలు ఖచ్చితంగా జాతీయ భాష అనే హిందీలో ఉండాలి అని చెప్పేసి ఆయన డిమాండ్. అయితే అప్పుడు విచారణ చేపట్టేటువంటి గుజరాత్ హైకోర్టు ధర్మాసనం ఒక సంచలన తీర్పును ఇచ్చింది. హిందీ అధికార భాష మాత్రమే, జాతీయ భాష కాదు అని హిందీని జాతీయ భాషగా ప్రకటిస్తూ ఈ దేశంలో ఏ చట్టము లేదు, ఏ ప్రభుత్వ రికార్డు లేదు అని చెప్పేసి పిటిషన్ ను కొట్టివేసింది. అంటే చట్టం ముందు హిందీకైనా మన తెలుగుకైనా ఒకే గుర్తింపు ఉంది. హిందీ భాష ఎక్కువ కాదు, మన తెలుగు భాష లేదా మిగతా 22 భాషలు తక్కువ కూడా కాదు మిత్రులారా. కొన్ని రాజకీయ కారణాల వల్ల హిందీని బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టబద్ధంగా ఈ దేశంలో ఏ భాష ఎక్కువ కాదు, ఏ భాష తక్కువ కూడా కాదు. అందుకనే మన మాతృభాషను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పిన మాటలు నమ్మకుండా కోర్టు తీర్పులు, రాజ్యాంగపరమైనటువంటి ఆధారాలతో ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాల మీద మీకు వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.